Good morning students. Myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Telangana Polyset entrance exam lo మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చూపించారు. అది ఆల్రెడీ మనం వీడియోలో కూడా చెప్పాం. వన్స్ అగైన్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా తెలంగాణలో పాలిసెట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, వీళ్ళందరికీ రేపటి నుంచి మనకు పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నీకు ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి తొందరపడి డిసిషన్ అనేది, కాలేజ్ బ్రాంచెస్ అనేది, రిజిస్ట్రేషన్ అనేది, స్లాట్ బుకింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. నాకు ఈ ఫస్ట్ ఫేజ్లో లేకున్నా నెక్స్ట్ నాకు ర్యాంక్ మంచిగా వచ్చింది కదా అని నెక్స్ట్ ఫేజ్కి వెళ్తా అంటే సీట్స్ కూడా ఉండవు, మనం చూస్తున్నాం కూడా. అందుకే నేను ప్రతి ఒక్కటి ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను. మళ్ళీ రిమైండ్ చేయడానికి మీకు ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ కౌన్సిలింగ్లో మీరు చేయాల్సింది చెప్తాను. చాలా జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్, ఫ్రెండ్స్, బ్రదర్స్ వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ బ్రదర్, మీ సిస్టర్ ఒకవేళ పాలిసెట్ ఎగ్జామ్ రాసి ఉంటే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే అతని కెరీర్కి ఇది ఇక ఇప్పుడే పునాది, ఆరంభం కాబట్టి చాలా మంచి డిసిషన్తో వెళ్ళాలి. అందుకే చాలా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించింది కూడా ఎవరికైతే మీకు ఒక మంచి గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇన్స్టిట్యూట్కి రండి. ఇక్కడ ఎక్స్పర్ట్ టీమ్ మీతో కూర్చొని ఒక 15-20 మినిట్స్ మీతో డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. ఎందుకంటే మామూలుగా కొంతమంది స్టూడెంట్స్కి కొంతమంది నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఇలా ఖమ్మం డిస్టిక్లో ఉన్న వాళ్ళకి అక్కడ కూడా కొన్ని మంచి కాలేజెస్ ఉంటాయి. కొంతమందికి ట్రాన్స్పోర్ట్ కష్టమవుతుంది, కొంతమందికి హోమ్ సిక్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూసుకొని, ఆ స్టూడెంట్ మెంటాలిటీ చూసుకొని ఇక్కడ మీకు గైడెన్స్ ఇస్తాం. కాబట్టి వీలైనంత వరకు వెబ్ ఆప్షన్స్ మీరు డిసిషన్ తీసుకోవడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఇన్స్టిట్యూట్కి రండి, డీటెయిల్గా మాట్లాడండి. మీకు మా వంతు మేము మీకు హెల్ప్ చేస్తాం. స్టూడెంట్స్, ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని పాలిసెట్ కౌన్సిలింగ్ వెళ్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ గైడెన్స్ తీసుకుంటారని ఆశిస్తూ ఒకసారి మనం ఈ వివరాల్లోకి వెళ్దాం. స్టూడెంట్స్, మనకు రేపటి నుంచే పాలిసెట్ కౌన్సిలింగ్. ఎస్, పాలిసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 20th జూన్ 2024. అయితే ఇక్కడ ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్పిస్తే మిగతాదంతా ఆన్లైన్ ప్రాసెస్. అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి. కంపల్సరీ మీతో పాటు మీ బ్రదరో, మీ ఫాదరో ఎవరో ఒకరు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళే ఉంటే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టూడెంట్స్, మీరు 20th to 24th జూన్ 2024 వరకు మీరు చేయాల్సిన ప్రాసెస్ 2 స్టెప్స్. ఏంటి ఇవి రెండు అంటే, ఒకటి ప్రాసెసింగ్ ఫీ, అంటే మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్ ఇదంతా అటెండ్ కావడానికి ఒక రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి. ప్రాసెసింగ్ ఫీ మీరు ఫస్ట్ చేయాల్సిన పని. సో ప్రాసెసింగ్ ఫీ, దాన్ని నేను రిజిస్ట్రేషన్ ఫీ అంటున్నాను. ప్రాసెసింగ్ మొత్తం చేయాలి కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ రెండు మీరు జాగ్రత్తగా చేయాలి. ఒకటి రిజిస్ట్రేషన్ ఫీ, సెకండ్ ఏంటి స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మరి ఆ స్లాట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలి అవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మీరు మాత్రం 20th to 24th వరకు చేయాల్సిన పనులు రెండే. సో ఎవరైతే 20th నాడే చేసుకుంటారో, 21st నాడు చేసుకుంటారో, అందుకే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 22nd జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే 20th నాడు కొంతమంది చేసుకుంటారు, 21st నాడు చేసుకుంటారు. మనకు వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ న్యూస్ పేపర్స్లో కూడా వస్తుంటాయి. మేము ఫైనల్గా ఎంతమంది చేసుకున్నారు అది మేము కూడా చెప్తుంటాం మీకు. సో 22nd జూన్ 2024 నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు. ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే 22nd to 27th. 22nd to 27th.
సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజీలో చదువుకుందాం అనుకుంటున్నారు, ఏ కాలేజీ బెస్ట్, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది, మీకు హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, మీ స్టూడెంట్ అక్కడ ఈజీగా ఉండగలుగుతాడా, అవన్నీ మీరు డిసిషన్ తీసుకోవాలి. సో వీలైనంత వరకు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఆ స్టూడెంట్కి దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ క్లియర్గా అతనికి కొన్ని వెబ్ ఆప్షన్స్ కూడా అతను ఎలా పెట్టుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీరు మీ బ్రదర్స్తో పాటు లేకపోతే మీ ఫాదర్తో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికి రండి. 22 జూన్ టు 27 జూన్ లోపు, వీలైతే 26 లోపే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనకు 27th లాస్ట్ డేట్, మీకు బిఫోర్ 30th అన్నాడు కాబట్టి 28th 29th సీట్ అలాట్మెంట్ కూడా అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 20th స్టార్ట్ అవుతే 27th జూన్, అంటే ఈ ఆల్మోస్ట్ మీరు 7 days చాలా ఫోకస్ చేయాలి దీనిపైన. సో మరి నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నాను. అసలు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అంటే చూడండి, ఇక్కడ ఇచ్చాడు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. స్టూడెంట్స్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఈ కాలం చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే tgpolyset.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీని క్లిక్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీని క్లిక్ చేసినప్పుడు అక్కడ కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొన్ని డాటా అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతారు. సో వాటిని చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఈరోజే ఒక వైట్ పేపర్ పైన ఇవన్నీ రాసుకోండి. మీ హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ మొబైల్ నెంబర్. మళ్ళీ చెప్తున్నాను, సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఆ మొబైల్ నెంబర్ని, మెయిల్ ఐడిని మార్చకూడదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ రెండింటికే వస్తుంటాయి. ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా చెప్తున్నాను, మొబైల్ నెంబర్ని మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీరు మార్చకూడదు, మొబైల్ నెంబర్ని, మెయిల్ ఐడిని. సో ఈ 5టిని చాలా జాగ్రత్తగా రాసుకొని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఏమి ఇచ్చాడంటే అదర్స్ అంటే ఓపెన్ కేటగిరీ బీసీ వాళ్ళకైతే 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 300 రూపాయలు. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ఎంత అంటే 300 రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 600 రూపాయలు అదర్స్కి. అది కూడా ఆన్లైన్లోనే చేయాలి. యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ టీ వ్యాలెట్తో చేయాలి. అక్కడితో మీ స్టెప్ 1 అయిపోతుంది. అదే ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్తో అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొన్ని వాళ్ళు అడుగుతారు, అవి కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత మీ కేటగిరీని వైజ్గా చేసుకొని 300 రూపాయలు లేకపోతే 600 రూపాయలు పే చేసేస్తే స్టెప్ 1 అయిపోతుంది. తర్వాత మీరు స్లాట్ బుకింగ్ వెళ్ళాలి. ఇక్కడ స్లాట్ బుకింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ మీకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి. డేట్ అండ్ టైం ఇక్కడ ఇచ్చాడు, నేను చూపిస్తున్నాను. అవన్నీ చదవాలంటే చాలా టైం తీసుకుంటుంది, జస్ట్ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ హెల్ప్ లైన్ సెంటర్స్. ఎస్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్, హైదరాబాద్, ఇవన్నీ అనెక్సర్ 1లో ఆ వెబ్సైట్లో ఉన్నాయి. ఇవన్నీ నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్, ప్లేస్, డిస్టిక్, నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, డేట్స్, ఏ కేటగిరీకి అని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు ఎక్కడున్నారో దానికి నియరెస్ట్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్లో ఉంటే ఎస్జే గవర్నమెంట్ పాలిటెక్నిక్, మీరు హైదరాబాద్లో ఉంటే ఇన్ని, నిర్మల్లో ఉంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్, కరీంనగర్లో ఉంటే బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, సిరిసిల్లలో ఉంటే సిరిసిల్ల. అలా మీకు నియర్లీ 32 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. సో మీరు చూసుకోవాలి. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జన్గాం, భూపాల్పల్లి, అదేవిధంగా చూడండి డీటెయిల్గా ఇచ్చాడు. గద్వాల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్, పాలెం, వనపర్తి, సంగారెడ్డి, సిద్దిపేట్, నల్గొండ, సూర్యాపేట్, యాదగిరిగుట్ట, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ చాలా ఉన్నాయి. దాంట్లో మీరు పలానా రోజు పలానా టైంకి ఇక్కడ టైమ్స్ కూడా ఇచ్చాడు. మళ్ళీ మన ఇష్టం అన్నట్టు చేసుకోకూడదు. 22nd to 25thలో 9 to 9:30, 9:30 to 10, 10 to 10:30 ఇలా ఈవినింగ్ 6 వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 11:30 to 12 స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంలోనే ఉండాలి. నేను ఎర్లీగా వచ్చాను, నాకు ముందే చేయండి, 9 o'clock చేసినా నేను యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా నాకు లేట్ అయింది, బస్సు లేట్ అయింది, నేను 12:30కి చేస్తాను కూడా వెరిఫై చేయరు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్.
మనకు 32 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, డిస్టిక్ వైజ్లో ఉన్నాయి, కొన్ని డిస్టిక్లో ఎక్కువగా కూడా ఉన్నాయి. అలా 9 to ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక స్లాట్ కూడా ఇచ్చారు. వాటిని చాలా జాగ్రత్తగా చూసి మీకు నియరెస్ట్లో ఉన్న చూసుకొని మీరు ఇక్కడ నేను ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. చూడండి స్టూడెంట్స్, ఆల్ కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎక్కడ మీకు నియరెస్ట్ అయినా సరే, కన్వీనియంట్ హెల్ప్ లైన్ సెంటర్లు అయినా సరే, అవన్నీ ఎక్కడ ఇచ్చారని చెప్పాను, అనెక్సర్ 1లో ఇచ్చాడు. 32 సెంటర్స్ ఇచ్చాడు, విత్ టైం ఇచ్చారు, విత్ డేట్ ఇచ్చారు. సో మీరు ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నా, మీకు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ ఉన్నా, లేకపోతే మీరు చిల్డ్రన్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్ అయినా, మీకు స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నా, లేకపోతే మీరు ఆంగ్లో ఇండియన్ అయినా స్టూడెంట్స్, మీకు ఎన్సీసీ ఉన్నా, మీకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నా, మీరు ఆర్మ్డ్ పర్సన్స్ పిల్లలైనా, మీకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్నా, మీరు ఆంగ్లో ఇండియన్ అయినా, ఖచ్చితంగా మీరు ఒకే సెంటర్ని చూస్ చేసుకోవాలి. అది మొత్తం తెలంగాణకి ఒకటే సెంటర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసెప్టాంగ్. అది కూడా అనెక్సర్ 1లో ఇచ్చారు, చెప్పారు పలానా రోజు రావాలంటే పలానా రోజే రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇవి రెండు అందరూ కొన్ని రోజులు ఇచ్చారు, బట్ ఇక్కడ ఈ స్పెషల్గా ఎన్సీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, క్యాప్, స్పోర్ట్స్ కేటగిరీ, ఆంగ్లో ఇండియన్స్కి మాత్రం ఒక పర్టిక్యులర్ డేట్, ఒక పర్టిక్యులర్ టైం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసెప్టాంగ్కి మాత్రమే రావాలి. సో అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి అంటే, ఏమేం సర్టిఫికేట్ తీసుకెళ్లాలో కూడా చెప్తున్నాను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఊరికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కదా అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళకూడదు. అక్కడ ఏమిచ్చాడంటే, కంపల్సరీ ఇక్కడ ఉన్న ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. 1 టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, 2 ఆధార్ కార్డ్, 3 ఎస్ఎస్సి మెమో, 4 చాలా ఇంపార్టెంట్ 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ. ఇంకా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1st January 2024. కొంతమంది నేను పాతది ఉంది కదా అంటే యాక్సెప్ట్ చేయరు. సో ఫస్ట్ ఆఫ్టర్ January 1st 2024 ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ పర్సన్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024-25. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ రెసిడెంట్ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు తీసుకెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, పాలిసెట్ ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1st January 2024, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్. వీటన్నిటినీ మీరు ఒక 2-3 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకోండి, ఒక 2-3 ఫొటోస్ కూడా తీసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకున్న డేట్ టైంకి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి. స్లాట్ బుకింగ్లో ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఏమంటామంటే ఆర్ఓసి ఫామ్ అంటాం. ఆర్ఓసి ఫామ్, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఆర్ఓసి ఫామ్ ఇస్తాం. దాన్ని పైన చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్, మీకు అక్కడ ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్లో ఒక చీఫ్ పర్సన్ ఉంటాడు, అతను సిగ్నేచర్ చేసి కూడా ఇస్తాడు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, క్యాండిడేట్ చూసుకోకపోతే తెలియకపోతే పేరు ఏంటైనా సరే షుడ్ చెక్ ద డీటెయిల్స్ ప్రింటెడ్ ఆన్ ఆర్ఓసి. టిక్ పెడతాడు అక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే నేను చెప్పానో సర్టిఫికేట్స్ అవన్నిటికి టిక్ పెడతారు. సో అవన్నీ కరెక్ట్గా టిక్ పెట్టారా, ఏదైనా డ్యూ ఉందా, ఏదైనా పర్మిషన్ ఇచ్చారా, అవన్నీ క్లియర్గా చూసుకోండి. దాన్నే మనం ఏమంటాం ఆర్ఓసి ఫామ్. ఇది కూడా మళ్ళీ మనము సీట్ అలాట్ అయ్యాక చూపెట్టాలి. సో అదంతా అయిపోయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. అక్కడ వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని తెలిసిపోతుంది స్టూడెంట్స్. సో ఇప్పటి వరకు మనం ఏం చేశాం, ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్లో చేసుకున్నాం, స్లాట్ బుకింగ్ ఆన్లైన్లో చేసుకున్నాం, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు.
ఆ వెబ్ ఆప్షన్స్ మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావడానికి ప్లస్ మీకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీరు వీలైనంత వరకు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి మీరు ఇన్స్టిట్యూట్కి రండి. మీరు ఇన్స్టిట్యూట్కి వస్తే మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. స్టూడెంట్స్ దీన్ని మీరు ఒక పాజిటివ్ మైండ్తో తీసుకొని మీ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని, ఎందుకంటే మేము వాల్యుబుల్ టైము క్లాస్ చెప్పుకుంటూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని కరెక్ట్గా హెల్ప్ తీసుకొని యూటిలైజ్ చేసుకొని మీ గోల్ని ఇక్కడి నుంచే మీరు చూస్ చేసుకున్న గోల్ వైపుని మీరు ఎలా వెళ్ళాలో మేము కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ దీని వరకు క్లియర్గా వీడియోని చూసి మీరు ఈ ప్రాసెస్కి వెళ్ళండి. తర్వాత వెబ్ ఆప్షన్ తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఎలా చేయాలో మళ్ళీ ఆ డేట్కి ఒక 2 రోజుల ముందు మనం డిస్కస్ చేద్దాం. సో స్టూడెంట్స్ పాలిసెట్ ద్వారా వెళ్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవన్నీ మనం వీడియోలో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. మీరు మీ బ్రదర్స్ని కూడా అడగండి. ఇప్పుడు మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూస్తున్నాం, టెక్నికల్గా ఎంతో డెవలప్ అవుతున్నాం కాబట్టి ఇదొక మంచి ఉపాధికి సత్వర మార్గం కాబట్టి మీకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.